ప్రభు నామమున మీ అందరికీ వందనాలు. ఈరోజు దేవుని యొక్క వాక్యము, వాగ్దానము. 6 బాధలలో నుండి ఆయన నిన్ను విడిపించును. 7 బాధలు కలిగినను నీకు ఏ కీడు తగలదు. యోబు గ్రంథం 5వ అధ్యాయము 19వ వచనం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే 6 రోజులు పని చేసినటువంటి దేవుడు మనం పూర్తిగా విడుదల పొందితే వరకు మన పక్షంగా పనిచేస్తూనే ఉంటాడు. ఆయనతో పాటు మనకు విశ్రాంతిని పొందుతాం. ఆయనలో మనకు విశ్రాంతి ఉన్నది. శ్రమలు వరదలా ఒకదాని వెంట ఒకటి మనకి మీదకు వచ్చినప్పుడు మన విశ్వాసాన్ని తీవ్రమైన పరీక్ష కలుగుతుంది. ఒక దెబ్బ నుండి మనం కోలుకోక ముందే మరొక దెబ్బ మన మీద పడుతుంది. మనం తూలి నేల మీద పడిపోయే వరకు ఇలా దెబ్బ మీద దెబ్బ పడుతూనే ఉంటుంది. అయితే త్వరగా దేవుని విడుదల కూడా కలగడం మనకు ఎంతో సంతోషకరం. శ్రమలనే సమ్మెట దెబ్బలు పడుతుంటేనే అందులో నుండి కొత్త పాటలు మొరుగుతూ ఉంటాయి. ఆత్మీయ ప్రపంచంలో దేవుడిని ఒక ప్రియమైన కుమ్మరిగా మనం చూస్తాం. మనకున్న గొప్ప ధైర్యం ఏంటంటే, మన ప్రభు 6 శ్రమలు అని చెబితే అవి ఖచ్చితంగా 6 మాత్రమే ఉంటాయి తప్ప అధికం కావు. వారంలో మనకు సెలవు అనేది లేకపోతే 7 బాధలు కలుగుతాయి. అయితే ఏంటి? 7 బాధలు కలిగినను నీకు ఏ కీడు తగలదు అని వాక్యంలో వాగ్దానం ఉంది మనకు. బాధలనే సింహాలు మన మీద గర్జించి అవి ఆమడ దూరంలోనే ఆపు చేయబడతాయి. మనల్ని ముట్టేందుకు దేవుడు వాటికి అనుమతినివ్వడు. వాటి వేడి ఊపిరి మనల్ని చికాకు పెట్టొచ్చు కానీ వాటి చిటికెన వేలు కూడా మన తాకదు. మనం నడుము బిగించుకుని ఉన్నాం. 6 బాధలు కలిగినా 7 బాధలు కలిగినా వాటిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. దేవుణ్ణి పరలోక తండ్రిగా, రక్షకునిగా, పవిత్రపరుచుకుని వానిగా అనుభవించిన వారే భయపడతారు. కానీ మనం ఏ బాధలు భయపడనవసరం లేదు. మనం దేవుణ్ణి పవిత్రునిగా అంగీకరించాం, రక్షకునిగా అంగీకరించాం కాబట్టి ఎన్ని బాధలు వచ్చినా దేవుడే తీసివేస్తాడు. ఈ కొద్ది మాటలు దేవుడు మన వెనుకలో దీవించుగాక. ఆమె ప్రార్థన చేసుకుంది త్వరలో ఉంచుకుందాం. మహోన్నతుడానికి స్తోత్రాలు, మహాపరిశుద్ధుడానికి వందనాలు. మీ ఘనమైన ప్రశస్తమైన నామాన్ని బట్టి స్తుతులు తెలియజేస్తున్నాం. రాత్రంతా కాచి మరొక శ్రేష్టమైన దినాన్ని ఇచ్చారు. వేకుని లేచి మిమ్మల్ని ఆరాధించే ధన్యత మాకు అనుగ్రహించినందుకు మీ స్తోత్రాలు. నాయనా, వాక్యం ద్వారా మాతో సూటిగా మాట్లాడారు. 6 బాధల్లో నుంచి 7 బాధల్లో నుంచి మమ్మల్ని తప్పిస్తాడని. 6, 7 కాదు, ఎన్ని బాధలు వచ్చినా మమ్మల్ని తప్పిస్తానని మీరు వాగ్దానం చేసినందుకు మీ స్తోత్రం. ఎవరు ఎన్ని బాధల చేత బాధించబడుతున్నారో, ఇబ్బంది పడుతున్నారో, బాధలు పడుతున్నారో వారి బాధలన్నిటి నుంచి విడిపించమని ప్రభు పెరట వేడుకుంటూ విజ్ఞాపన మరియు ప్రార్థన చేస్తాం. ఏదైనా మనతో మమ్మలను, మా కుటుంబాలను జ్ఞాపకం చేసుకుని మీ కృపలో నడిపించమని. పుట్టినరోజులు, వివాహ దినాలు, ప్రయాణాలు, అనారోగ్యాలు, ఆర్థిక సమస్యలు మీరే మాకు తోడై ఉండి నడిపించి మీ కృపలో జ్ఞాపకం చేసుకుని ఏదైనా దీవెనలతోనూ ఉపవాస ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటారు. నమ్మితే ప్రార్థన చేస్తున్నాం నడుచున్నాను తండ్రి. ఆమె